ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్లయితే తాంబూలానికి పిలుస్తూ ఉంటారు. ఆ తాంబూలం ఇవ్వడానికి మనకి చీరలో పసుపు కుంకుమ ఒక జాకెట్ ముక్క శనగలు కానీ అదే దాని వరకే వస్తున్నారన్నమాట. దాని గురించి ఇప్పుడు శ్రావణ శుక్రవారం పిలవంగానే ఏవో గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్స్ బాక్సులు నాకు అర్థం కాదు ఏమిటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సంబంధం లేని ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చి చక్కగా ఉన్నటువంటి వైదిక సాంప్రదాయాన్ని భ్రష్టత్వం చెందించిన తర్వాత ఎన్ని పూజలు చేస్తే మాత్రం నీకు ఫలితం ఎందుకు వస్తుందండి. కాబట్టి ఆ అనవసరమైన ప్రక్రియ రిటర్న్ గిఫ్ట్లో ఈ టీవీలో కూడా చూస్తూ ఉంటాం. వరలక్ష్మి వ్రతానికి వాళ్ళ ఇంటికి వెళ్ళామంటూ మాకు గిఫ్ట్ తీసుకెళ్తే మాకు గిఫ్ట్ అంటే గిఫ్ట్ల కోసం వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా? ఆవిడ అనుగ్రహం మనకు కావాలి. నేను గిఫ్ట్ ఇచ్చి మీరు నాకు గిఫ్ట్ ఇస్తే అది వరలక్ష్మి వ్రతం ఎందుకు అవుతుంది? అసలు గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్ వ్రతం. దాన్ని నువ్వు చేస్తే ఎంత చేయకపోతే ఎంత. ఇటువంటివి చేసి ఎంతటి పాపాన్ని మూట కట్టుకుంటామమ్మా. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులను మానవేసి కల్పసూత్ర విహితానుసారంగా ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ రకంగా ప్రశాంతంగా చేసుకో. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి కనిపించే వృద్ధిని నువ్వు చూడగలుగుతావు. వృద్ధి అంటే ఏంటి? పేదరికంలో ఉన్నవాడు ఇంకా పేదరికంలోకి వెళ్ళడం కాదు. కష్టపడేవాడి ఈ సంవత్సరంలో కల్పసూత్ర విహితానుసారంగా ఆ వ్రతాన్ని ఆచరిస్తే వచ్చే సంవత్సరానికి మెండుగా నిలబడి ఉంటాడు. అది మనకు కావాల్సింది. అంతేగాని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఇక్కడ ఇంకో అంతకు మించిన ఒక విషయం చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ చూశానమ్మా. వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు, ఏమనుకుంటే అది అనుకుంటారు, తప్పులేదు. క్రితం కాక అంతకుముందు క్రితం సంవత్సరంలో ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి కాస్త విశేషమైన గిఫ్ట్ ఇచ్చారట. ఈ సంవత్సరం వాళ్ళని పిలిచి అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇవ్వకపోతే పరుగు పోతుంది.